హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి ముత్యాలు. పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఏ టెన్షన్ లేకుండా ఇంట్లో ఉన్న బొరుగులతో ఈజీగా క్విక్గా ఈ రెసిపీని మనం తయారు చేసుకోవచ్చు. దీని ప్రాసెస్ టైం కూడా చాలా తక్కువ, అలాగే టేస్ట్ చాలా బాగుంటుంది. దీని తయారీ విధానం ఇప్పుడు మనము తెలుసుకుందాము. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 4 కప్పుల బొరుగులు తీసుకోవాలి. ఇక్కడ స్టవ్ అనేది లో ఫ్లేమ్లో ఉండాలి. లో ఫ్లేమ్లో ఈ బొరుగులను సన్నగా కలుపుకుంటూ మనము వేపుకోవాలి. ఇలా వేపుకుంటూ ఉంటే బొరుగులు కొంచెం క్రిస్పీగా తయారవుతాయి. తర్వాత ఇందులోకి అరకప్పు క్యాష్యూ నట్స్ను యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా బొరుగులతో పాటు రోస్ట్ చేసుకోవాలి. వీటిని బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత వీటిని కొద్దిసేపు చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత వీటిని మిక్సర్ జార్లో తీసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులోకి స్ట్రైనర్ను పెట్టి షుగర్ పౌడర్ని 3/4 కప్పు తీసుకొని దాన్ని జల్లెడ పట్టుకోవాలి. స్పూన్తో కలుపుతూ మొత్తం షుగర్ పౌడర్ని జల్లెడ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పాలు అనేది చాలా తక్కువగా యాడ్ చేసుకోవాలి. మనము పావు భాగం కూడా వాడాల్సిన అవసరం ఉండదు. చాలా తక్కువగా చూసుకుంటూ కొంచెం కొంచెం కలపాలి. పాలు ఎక్కువ అయితే స్వీట్ తయారు చేయడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి పాలు అవసరమైన కొద్దీ 1 స్పూను 2 స్పూన్లు అలా యాడ్ చేసుకుంటూ ఆ షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు మనము కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇక్కడ నేను 2 స్పూన్స్ కూడా వాడలేదు. పాలు బాగా షుగర్ అంతా అందులోకి కలిసిపోయింది. ఇప్పుడు దీనిపైన మరొకసారి జల్లెడను పెట్టుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి బొరుగుల పౌడర్ని ఇందులోకి వేసుకుంటూ జల్లెడ పట్టుకోవాలి. ఇలా స్పూన్తో కలుపుకుంటూ ఉంటే మొత్తం అంతా జల్లెడైపోతుంది. ఇలా బొరుగుల్లో ఉన్న వేస్టేజ్ అంతా తీసేసుకుంటే మనకు మిగతా ఫైన్ పౌడర్ అనేది మనకు స్వీట్కు ఉపయోగపడుతుంది. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి. వీటిని బాగా కలుపుకోవడం వల్ల షుగర్ అనేది బొరుగుల పౌడర్కి బాగా మిక్స్ అవుతుంది. ఇలా కలుపుకొని ఉంటే స్వీట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ మనము బాగా కలుపుకున్నాము. తర్వాత నేను చేత్తో ఒకసారి బాగా మెత్తగా కలుపుతున్నాను. చేత్తో బాగా ప్రెస్ చేసి కలపడం వల్ల ఇది మనం చపాతీ పిండి వచ్చినంత మెత్తగా వస్తుంది. ఇప్పుడు నేను ఇందులోకి కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. మీకు ఫుడ్ కలర్ యాడ్ చేయడం ఇష్టం లేకపోతే ఈ ప్రాసెస్ను స్కిప్ చేయవచ్చు. ఇక్కడ కలర్ఫుల్గా ఉండడం కోసం నేను కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేసి ఇలా మిక్స్ చేశాను. చూసారు కదా, ఫుడ్ కలర్ అనేది స్వీట్కి మొత్తం అంతా బాగా పట్టింది. తర్వాత ఒక గ్లాస్ బౌల్ను తీసుకొని అందులోకి మనం రెడీగా చేసి పెట్టుకునేటువంటి ఈ స్వీట్ ముద్దను స్ప్రెడ్ చేసుకుంటూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేటును తీసుకొని ఈ స్వీట్ను గ్లాస్ జార్లో నుంచి అన్మోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇది వెంటనే మనకు అన్మోల్డ్ అవుతుంది. ఎటువంటి ఆయిల్ కానీ లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టడం కానీ ఏం చేయాల్సిన అవసరం లేదు. తర్వాత కత్తితో దీనిని మనకు కావలసినంత షేపులో మనము కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ నేను అన్నిటినీ స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. తర్వాత వీటిపైన క్యాష్యూ నట్స్తో గార్నిష్ చేసుకుంటే మన స్వీట్ రెడీ. చూసారు కదా, ఎంతో ఈజీగా మన స్వీట్ మనం రెడీ చేసుకున్నాము. ఇది జస్ట్ 15 మినిట్స్లో తయారైపోతుంది.
పిల్లలు దీన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. స్వీట్ క్రేవింగ్ ఉన్నవాళ్ళు ఇన్స్టెంట్గా స్వీట్స్ తయారు చేసుకోవాలి అనుకుంటే ఈ స్వీట్ను ట్రై చేసి చూడండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో వెరీ సింపుల్గా ఈజీగా తయారు చేసుకునే ఈ స్వీటు మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. దీనిని మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే మా వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి మా వీడియోస్ను షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.